యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఎవరు? ఓ అమ్మగారా, నమస్తే అమ్మగారు. నమస్తే. నీకు అసలు బుద్ధుందా? ఇప్పుడు నేనేమన్నానండి? నమస్తే పెట్టడం కూడా తప్ప అండి? తాగి వచ్చిందే కాకుండా ఎదురు సమాధానం కూడా చెప్తున్నావా? ఇదేమైనా నీ ఇల్లు అనుకుంటున్నావా? నీకిష్టం వచ్చినట్టు తాగి తందనాలు ఆడడానికి ఒకరి ఇంట్లో పని చేస్తున్నప్పుడు ఓ పద్ధతి పాడు ఉండాలి కదా. అవేం లేకుండా ఇలా జులాయిగా తాగుతూ తిరుగుతావేంటి? పూర్ణ, పూర్ణ! అమ్మగారు, అమ్మగారు తప్పైపోయింది అమ్మగారు. ఇంకెప్పుడు తాగిరాడమ్మా. ఈ ఒక్కసారికి మన్నించండి. చూసావా శ్యామ, నువ్వు వీళ్ల మీద జాలిపడి ఇంటికి తీసుకొచ్చావు. ఇంట్లో పిల్లలున్నారనే సంగతి కూడా మర్చిపోయి తాగేసొచ్చాడు. ఇతన్ని చూసి పిల్లలు నేర్చుకోరని గ్యారెంటీ ఏంటి? తన కొడుకు గురించి తనకే పట్టింపు లేనప్పుడు నువ్వెందుకమ్మా కన్నయ్య భవిష్యత్తు గురించి ఆరాటపడుతున్నావు? ఇలాంటి వాళ్ళకి మనం ఎన్ని చేసినా ప్రయోజనం ఉండదు. ఇప్పటికైనా నువ్వది గుర్తిస్తే బావుంటుంది. ఏంటి కోటి ఇది? అఖిల్ సార్ చెప్పారు కదా మా ఇంటి దగ్గర తాగడం కుదరదని. మళ్ళీ ఎందుకు తాగేసొచ్చావు? సారీ మేడం, ఇంకొకసారి ఇలా జరగకుండా చూసుకుంటాను. సరే, ముందు నువ్వు లోపలికి తీసుకెళ్ళా. రావయ్యా. అదే నువ్వు అసలు మనిషివేనా? ఎంత చెప్పినా కూడా అర్థం చేసుకోవు. నన్ను కట్టుకుని నా జీవితాన్ని ఎలాగో నాశనం చేసావు. నీ బాధ భరించలేక ఏ నుయ్యో గొయ్యో చూసుకుందాం అనుకున్నాను. బాబు గురించి ఆలోచించాల్సి వచ్చింది. కనీసం బాబు గురించైనా నువ్వు మారుతావు అనుకున్నాను. అది కూడా లేదు. తాగి తందనాలాడేవాడికి పెళ్ళం పిల్లలు ఎందుకో? అలా అంటాడు పూర్ణ. నేను ఎప్పుడైనా మిమ్మల్ని పల్లెత్తు మాట అయినా అన్నానా? అనలేదు కదా. నీ మీద కానీ కన్నయ్య మీద కానీ ఏ రోజైనా చేయొద్దనా? లేదు కదా. నేను కూడా ఈ తాగుడు మానేయాలని చాలాసార్లు అనుకున్నానే. టైంకి తాగకుండా ఉండలేకపోతున్నాను. పూర్ణ, మీరంటే నాకు ప్రాణమే. మీకోసం ఏదైనా చేస్తాను. మా కోసం ఏదైనా చేస్తావా? చెప్పు పూర్ణ, ఏదైనా చేస్తాను. అయితే ఈ తాగుడు మానే. చెప్పు, మానేస్తావా? అది నా వల్ల కాదు పూర్ణ. సర్లే గాని దీన్ని ఎక్కడితో వదిలే. బాగా ఆకలేస్తుంది. ఏమండు? ఈ రోజు నీకు భోజనం పెట్టను. ఏంటి భోజనం పెట్టవా? ఈ రోజే కాదు, నువ్వు మందు మానేసే వరకు పచ్చి మంచినీళ్ళు కూడా ఇవ్వను. ఇక్కడే ఇలాగే పడుండు. పూర్ణ, ఈ ఒక్కసారికి నా మాటేను. ఏ పూర్ణ, పూర్ణ, ఇదిగో పూర్ణ. ఏ పూర్ణ, పూర్ణ, కనీసం ఇంట్లోకి రాని పూర్ణ. తలుపుదే పూర్ణ. పూర్ణ, ఆకలి అవుతుంది పూర్ణ. కడుపు కాలుతుంది పూర్ణ. ప్లీజ్ పూర్ణ, తలుపుదేవే, తలుపుదేవే పూర్ణ, పూర్ణ.
ఆ, ఆ, మ్. ఓ ఆకలికి తట్టుకోలేకపోతున్నా. సరే ఉండు. ఆ? ఆ, పో- పూర్ణ తలుపు తీవే. పూర్ణ ఆ, ఆ, కోటంకుల్, ఆ, నీకోసం అన్నం తెచ్చాను. ఆ, ఆ, బాబు విహార్ బాబు ఇటు, ఆ. ఇటివ్వు, నేను తినిపిస్తాను. ఇటివ్వు. పూర్ణ అంటే చెప్పింది నిజమే కదా కోటంకుల్. నువ్వు తాగితే నీ ఆరోగ్యం పాడైపోతుంది కదా. ఇక నుంచైనా నువ్వు తాగకుండా ఉండొచ్చు కదా. నేను ఇలా చూస్తుంటే నాకు చాలా బాధేస్తుంది కోటంకుల్. సరే విహార్ బాబు, నీకోసం నేను మందు మానేస్తాను. నిజమా? అయితే మందు తాగనని నా మీద ఒట్టేసి చెప్పు. ఆ, సరే విహారి బాబు, నీకోసం నేను మందు మానేస్తాను.
నీ మీదొట్టు తాగను. మా మంచి కోట్ అంకుల్ నేనేం చెప్పినా వింటాడు. ఆ, ఆ, ఆ. ఆ, విహారి బాబు మీరా? ఆ, కోట్ అంకుల్ ఇలా బయట పడుకోవడం ఏం బాలేదు పూర్ణండి. ఇక్కడ దోమలు ఎక్కువ ఉన్నాయి, అవి కుడితే ఫీవర్ వస్తుంది. మందు తాగేసి వచ్చాడు కదా బాబు, ఇలా అయితేనే తనకి బుద్ధి వస్తుంది. కోట్ అంకుల్ రేపటి నుంచి తాగనని చెప్పి నా మీద ఒట్టేశాడు. అవును పూర్ణ, ఇక అసలు మందు తాగను. దానికి ఆమడ దూరంలో ఉంటాను. నిజంగానా? నేను చెప్తున్నాను కదా, నన్ను నమ్ము పూర్ణ ఆంటీ. కోట్ అంకుల్ని ఇంట్లోకి తీసుకెళ్లి పడుకోబెట్టు. అలాగే బాబు. నువ్వు చేయి కడుక్కో. రా, ఇలా రా. గుడ్ నైట్ కోట్ అంకుల్. గుడ్ నైట్ బాబు. గుడ్ నైట్ పూర్ణ ఆంటీ. గుడ్ నైట్ బాబు. అందరికీ నమస్కారం. మీకు తెలుసు, పిల్లలకి చదువుతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు ఎంత ముఖ్యమనేది. ఆర్కే పబ్లిక్ స్కూలు చదువుతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలకు కూడా పెద్దపీట వేసింది. పిల్లలలో ఉన్న ప్రతిభని వెలికితీస్తుంది. దానిలో భాగంగానే కాసేపట్లో పాటల పోటీలు మొదలవబోతున్నాయి. పిల్లలందరూ రెడీగా ఉండండి. ఒరే రవి, ఈరోజు ఎలాగైనా సరే కన్నయ్య పాట పాడకూడదురా. అలా అయితే నేను ఈ పోటీలో ఫస్ట్ వస్తాను. తర్వాత డిస్ట్రిక్ట్ కాంపిటీషన్, తర్వాత స్టేట్ కాంపిటీషన్, అక్కడ కూడా నేనే ఫస్ట్ వచ్చి నేషనల్ కాంపిటీషన్కి వెళ్తాను రా. తప్పకుండా నువ్వు వెళ్తావురా, నీలో టాలెంట్ ఉంది. రే, ఎలాగైనా సరే ఆ కన్నయ్యను నువ్వు పాడకుండా చేయాలరా. ఓకేరా, వాడు పాడకుండా నేను చూసుకుంటా కదా. వాడు వచ్చాక నేను వాష్రూమ్ అని చెప్పి వాడు లోపల పెట్టి గడిసేస్తాను. ఓకే రా, సూపర్ రా. విహారీ, ప్రిపేర్ అయ్యావా? చాలా బాగా పాడాలి. వాడు చాలా బాగా పాడతాడు రా. నాకు కావాల్సింది కూడా అదే. అరే, నాకు వాష్రూమ్ వస్తుంది, వెళ్దామా? పద. ఎస్. రవి, 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 తలుపు తెరు. రవి, ఏమైందిరా? డన్. ఎస్, ఓకే. ఈ కాంపిటీషన్లో ఫస్ట్ పాడబోతుంది విహారీ. విహారీ, ఆల్ ది బెస్ట్. బాగా పాడాలి. ఆల్ ది బెస్ట్. ఓకే డాడీ. విహారీ, రవి. అందరికీ నమస్కారం.
థ్యాంక్ యూ. అఖిల్ బాబు, ఆ? కన్నయ్య కనిపించట్లేదేంటి? అవును శ్యామా, విహారీ తర్వాత తనే పాడాలి కదా, ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? ఉండండి, చూసొస్తాను. మమ్మీ ఏంటి అటు వెళ్తుంది? ఒకవేళ వాడు కనిపిస్తే? ఎవరైనా తలుపు తీయండి. కన్నయ్య, కన్నయ్య, విహారీ, కన్నయ్య, కన్నయ్య, విహారీ, రవి, రవి, కన్నయ్య, రవి, రవి, కన్నయ్య. శ్యామమ్మ. కన్నయ్య పాడకపోతే కాంపిటీషన్లో నేనే ఫస్ట్ వస్తాను కదా. నేను ఇందులో పెట్టి గడిపెట్టింది విహారీనా? కాదు శ్యామమ్మ, నా ఫ్రెండ్ రవి. సరే పద నాన్న, కాంపిటీషన్ స్టార్ట్ అయిపోయింది. రా రా. ఇప్పుడు కన్నయ్య. కన్నయ్య, ఎక్కడున్నా రావాలి. ఎంత పని చేసావు మమ్మీ, నా ప్లాన్ అంతా మిస్ చేసావు. ఛా! ఈ కాంపిటీషన్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది కన్నయ్య. కంగ్రాచులేషన్స్ కన్నయ్య. థ్యాంక్ యూ మేడం. తీసుకో. మేడం, నాకు మ్యూజిక్ నేర్పించింది మా శ్యామమ్మ. నాకు ఈ ప్రైజ్ వచ్చిందంటే కారణం మా శ్యామమ్మ. ఈ అవార్డుని తన చేతుల మీదుగా తీసుకోవాలనుంది. అలాగే కన్నయ్య. శ్యామమ్మ, వెళ్ళు శ్యామా. ఇదిగోండి. హలో, ఎవరు? ముందు నేను చెప్పేది వినండి మేడం. నువ్వేం చెప్తావు? నేనేం వినాలి? మీరు మీ మనవడు అనుకుంటున్న అబ్బాయి మీ మనవడు కాదు. ఏయ్,
ఏం మాట్లాడుతున్నావు? అఖిల్ బాబు పోలికలు గాని బుద్ధి కానీ ఏ ఒక్కటైనా విహారీలో ఉన్నాయా? కృష్ణ తులసి రకరకాలుగా శ్యామాను బాధలు పెట్టిన ఐశ్వర్య చివరికి వసంతకి ఫోన్ చేసి విహారీ అఖిల్ కొడుకు కాదని చెప్పి మీకు అనుమానమైతే డిఎన్ఏ టెస్ట్ చేయించుకోమని చెప్పింది. డిఎన్ఏ టెస్టులో విహారీ అఖిల్ శ్యామాల బిడ్డ కాదు అని తేలడంతో అందరూ షాక్ అయ్యారు. అసలు కొడుకు కన్నయ్యే అని తెలుసుకున్న అఖిల్ దంపతులు కన్నయ్య కోసం వస్తున్నారని ఐశ్వర్యకు తెలిసింది. దాంతో కన్నయ్యతో సహా పూర్ణ దంపతులను చంపేయడానికి యాక్సిడెంట్ ని ప్లాన్ చేసింది ఐశ్వర్య. ఆ యాక్సిడెంట్ లో పూర్ణ దంపతులు చనిపోయారు. ఆనంద గజపతి వర్మ అసలు వారసుడైన కన్నయ్య మాత్రం బతికి బయటపడ్డాడు. జరిగిన ఈ యాక్సిడెంట్తో పాటు గతంలో జరిగిన కుట్రలన్నింటికీ ఐశ్వర్యే కారణం అని తెలుసుకున్నారు వర్మ వసంతలు. ఐశ్వర్యకు తగిన శిక్ష పడాలి అనుకున్నారు. సాక్ష్యాధారాలతో సహా నిరూపించడంతో ఐశ్వర్య బతుకు కటకటాల పాలైంది. చిన్నప్పటి నుంచి తనకి అండదండగా తోడు నీడగా ఉన్న ఆబాల గోపాలానికి ఆపద్బాంధవుడు, వందే జగద్గురుం అని కీర్తింపబడ్డ జగత్ రక్షకుడు అయిన ఆ శ్రీకృష్ణ పరమాత్ముడి పేరునే తమ సొంత బిడ్డకు పెట్టుకుంది శ్యామ. ఆ ఇద్దరు బాలకృష్ణులతో సంతోషంగా కాలం గడపసాగారు అఖిల్ శ్యామ దంపతులు. శుభం.